ఆయన గురువు అన్న పదానికి అర్థం లేదు, ఎవరూ ఎవరికీ గురువులు కారు, నేను ఎవరికీ గురువును కాదు అన్నారు. అయినా కోట్లాది మంది ఆయనే మా గురువు అన్నారు. ఆయన నాకెవరూ శిష్యులు లేరు అన్నారు. కోట్లాది మంది మేము ఆయన శిష్యులం అన్నారు. ఆయన నేను బోధనలు చెయ్యడం లేదు, సందేశాలివ్వడం లేదు అన్నారు. కోట్లాది మంది ఆయన చెప్పే ప్రతి మాట మాకు సందేశమే అనుకున్నారు. సంస్థలు లేకుండా, వ్యవస్థలు లేకుండా ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా సుమారు 6 దశాబ్దాలు పైగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రసంగిస్తూ, పర్యటనలు ప్రసంగాలే గమ్యంగా జీవిస్తూ కోట్లాది మందిని ప్రభావితం చేశారు. ప్రముఖ దేశాధినేతలతో, రచయితలతో, కళాకారులతో, పాత్రికేయులతో ఈ శతాబ్దపు అత్యుత్తమ తత్వవేత్త అని ప్రశంసలందుకున్నారు. ఆయనే జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన విలక్షణ జీవిత గమనంలోని మలుపులు మెరుపులు 15వ భాగం ఈరోజు. గత 14 భాగాలుగా జిడ్డు కృష్ణమూర్తిగారి జీవితంలోని అనేక సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. 20 ఏళ్ల అనుబంధం ఉన్న థియోసాఫికల్ సొసైటీ నుంచి 1930లో బయటకొచ్చేశాక స్వతంత్ర ప్రయాణం ప్రారంభించిన తొలి 4 సంవత్సరాల్లో, అంటే 1930, 31, 32, 33 సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారు చేసిన పర్యటనలు, ప్రసంగాలు, దివ్యజ్ఞాన సమాజ పెద్దలైన అనీ బెసెంట్, లెడ్ బీటర్ల మరణం, వీటి గురించి గత వారం 14వ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. 1932 నవంబర్ నుంచి 1934 ఏప్రిల్ దాకా, అంటే దాదాపు సంవత్సరంన్నర పాటు యూరోప్, ఇండియా, ఆస్ట్రేలియాల్లో పర్యటించి 1934 ఏప్రిల్ చివర్లో తమ కేంద్ర స్థానమైన ఓహై వ్యాలీకి చేరుకున్నారు అన్న అంశం దగ్గర క్రిందటి ఎపిసోడ్ని ఆపాం. కొనసాగింపు విశేషాలు ఈ 15వ భాగంలో తెలుసుకుందాం. 1930 నుంచి కూడా జీవితాంతం కొనసాగిన కృష్ణమూర్తిగారి ఏకైక వ్యాపకం ప్రసంగాలు, సంభాషణలే. ఆయన పేరు మీద ప్రారంభమైన ట్రస్టుల ద్వారా పుస్తకాల ప్రచురణ, విద్యాలయాల స్థాపన, ఇవన్నీ కూడా ఆ ట్రస్టు సభ్యుల బాధ్యతలు. కృష్ణమూర్తిగారు ఫలానా దేశం వెళ్లారు, ఫలానా ప్రాంతానికి వెళ్లారు అంటే ఉపన్యాసాల కోసమే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంవత్సరాల్లో ఆయన చేసిన పర్యటనల గురించిన ఒక పరిశీలన ఏమిటంటే, ఆయా దశాబ్దాల్లో ఆయన పర్యటించినన్ని ప్రదేశాలు, నగరాలు బహుశా ఇంకా ఏ ఇతర తత్వవేత్త కానీ, లేదా ఇతర రంగాల్లోని కళాకారులు, వ్యాపారవేత్తలు, రచయితలు, రాజకీయ నాయకులు మొదలైనవాళ్లు కానీ పర్యటించి ఉండకపోవచ్చు. వరుసగా నెలలు, సంవత్సరాలు పర్యటించడం, ఓహైకి తిరిగొచ్చి కొద్ది నెలలు విశ్రాంతి తరువాత మళ్లీ నెలల తరబడి పర్యటనలు, కృష్ణమూర్తిగారి జీవితాంతం ఇదే శైలి కొనసాగింది. 1934 ఏప్రిల్లో ఓహై చేరుకున్నాక దాదాపు ఆ సంవత్సరమంతా ఓహైలోనూ పరిసర ప్రాంతాల్లోనూ విశ్రాంతి తీసుకోవడం, అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవడం, క్రమం తప్పని ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇలా కొనసాగింది జేకే గారి జీవితం. ఆయన సైనస్ సమస్యకు హాలీవుడ్లో చికిత్స తీసుకున్నారు. అదే సమయంలో రాజగోపాల్కి కాళ్ల నొప్పుల సమస్యకు ఆసుపత్రిలో చేరారు. ఆ రోజుల నుంచే కృష్ణమూర్తిగారి ప్రసంగాలు పుస్తక రూపంలో తీసుకొచ్చే కార్యక్రమం మొదలయింది. కృష్ణమూర్తి, రాజగోపాల్ వాళ్ళిద్దరూ ఓహైలో ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నా ఆ ప్రసంగాల ప్రతులను కలిసి సరిదిద్దుతుండేవాళ్లు. రాజగోపాల్, రోజలిండ్ వాళ్ళిద్దరికీ ఒక పాప ఉంది కదా, రాధ. ఆ పాప వయసు 1934కి 3 సంవత్సరాలు. విశ్రాంతి సమయంలో ఆ పాపతో ఆహ్లాదంగా ఆడుకుంటుండేవాళ్లు జిడ్డు కృష్ణమూర్తిగారు. తరువాతి సంవత్సరం 1935లో 7-8 నెలల పాటు
దక్షిణ అమెరికా దేశాల్లో పర్యటించమని ఆహ్వానాలందాయి కృష్ణమూర్తిగారికి. నిజానికి దక్షిణ అమెరికా, లాటిన్ దేశాలకు కృష్ణమూర్తిగారు పేరు కొత్తేమీ కాదు. ఆయన కాబోయే విశ్వగురువు అని, దానికోసం స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ ఏర్పడినప్పుడు ఆ సంస్థ శాఖలు దక్షిణ అమెరికాలోని చాలా దేశాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్తాను. కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళుతున్నానండి. 1919లో, అంటే కృష్ణమూర్తిగారు ఇంకా లండన్లోనే చదువుకుంటూ ఉండగా, ఆయనకు తెలియకుండానే కోస్టారికా అనే దేశంలో సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఆయనెప్పుడూ ఆ దేశంలో అడుగుపెట్టలేదు. ఆ దేశంలో తను సెలబ్రిటీ అని ఆయనక్కూడా అసలు తెలీదు. ఇదంతా 1919లో ఆయనింకా విద్యార్థిగా ఉండగానేనండి. అదెలా జరిగిందంటే, లాటిన్ అమెరికా దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద ఈస్ట్ సంస్థ కోస్టారికా దేశంలో ప్రారంభమయ్యింది. ఆ సంస్థలో క్రియాశీలకంగా పనిచేసిన ఫెడెరికో అనే ఆయన 1919లో ఆ దేశానికి, అంటే కోస్టారికాకి అధ్యక్షుడయ్యాడు. ఆయన కోస్టారికా దేశం కాబోయే విశ్వగురువు అడుగుజాడల్లో నడవాలి అని ఆదేశాలిచ్చాడు. కాబోయే విశ్వగురువు అంటే కృష్ణమూర్తిగారే కదా. అప్పటికి ఆయన పేరు మీద ప్రచురితమైన ఒకే ఒక పుస్తకం ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్స్. ఆ పుస్తకంలోని భాగాల్ని కోస్టారికాలోని స్కూళ్లల్లో పాఠ్యాంశాలుగా కూడా పెట్టించాడు అధ్యక్షుడు ఫెడెరికో. అధ్యక్షుడే విశ్వగురువుకి అంత అభిమాని కాబట్టి ఆయన మంత్రివర్గంలోని సభ్యులందరూ తమ మిలిటరీ డ్రెస్సులకి ఒక చిన్న నక్షత్రాన్ని పెట్టుకునేవాళ్లు, స్టార్ సంస్థకు ప్రతీకగా. లండన్లో హోమ్ ట్యూటరింగులో ఉన్న కృష్ణమూర్తి అనే 25 ఏళ్ల కుర్రాడికి కోస్టారికాలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏమీ తెలీవు. అయితే ఫెడెరికో కూడా మరొక మిలిటరీ కుట్రలో అధికారం కోల్పోవడంతో విశ్వగురువు ప్రచారం కూడా ఆగిపోయింది కోస్టారికాలో. అదండి, కృష్ణమూర్తిగారు తనకు తెలియకుండానే 1919లో కోస్టారికా అనే లాటిన్ అమెరికా దేశంలో కొన్నాళ్లపాటు సెలబ్రిటీగా వెలిగిన వైనం. మళ్ళీ మనం 1934కి వచ్చేద్దాం. 1935లో జరగాల్సిన దక్షిణ అమెరికా దేశాల పర్యటనల కోసం పకడ్బందీ ఏర్పాట్లు అవసరమయ్యాయి. అవన్నీ కూడా రాజగోపాలే చూడాలి. 1934 చివర్లో ఈ ఏర్పాట్లలో ఉండగా రాజగోపాల్ హఠాత్తుగా ఆసుపత్రిలో చేరాల్సొచ్చింది గుండె సంబంధిత అనారోగ్యంతో. దాదాపు నెల రోజులు ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కృష్ణమూర్తిగారు పక్కనే ఉండి సహాయం అందించారు. 1934 డిసెంబర్లో రాజగోపాల్ ఇంకా ఆసుపత్రిలో ఉండగానే కోలుకుంటున్న దశలో కృష్ణమూర్తిగారికి న్యూయార్క్ చుట్టుపక్కల ఉపన్యాసాల కోసమని ఆహ్వానం అందింది. ఆయనతో పాటుగా రాజగోపాల్ వెళ్లగలిగే స్థితిలో లేడు. అలాగని కృష్ణమూర్తిగారు ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చెయ్యరు. రోజలిండ్ 3 ఏళ్ల పాప రాధను వెంటపెట్టుకుని కృష్ణమూర్తిగారికి తోడుగా న్యూయార్క్ వెళ్ళింది. 1935 ఫిబ్రవరి దాకా న్యూయార్కులోనూ ఫిలడెల్ఫియాలోనూ కృష్ణమూర్తిగారి కార్యక్రమాలు జరిగాయి. 1935 ఫిబ్రవరి చివరికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రాజగోపాల్ న్యూయార్క్ వచ్చారు. రోజలిండ్, రాధ వెనక్కి ఓహాయ్కి వెళ్ళిపోతే రాజగోపాల్, కృష్ణమూర్తి వాళ్ళిద్దరూ దక్షిణ అమెరికా పర్యటన కోసమని బయలుదేరారు 1935 మార్చి 3న. ఇక్కడ ఇంకొక కీలకమైన వ్యక్తిని పరిచయం చేసుకోవాలండి. అతడి పేరు బైరన్ క్యాసెల్బెరీ. అమెరికా దేశస్థుడే. మనం మాట్లాడుకునే 1934కి వివాహితుడైన యువకుడు. ఒకప్పుడు లెడ్ బీటర్ శిష్యుడు. థియోసాఫికల్ సొసైటీలో అంకితభావం గల కార్యకర్త. దివ్యజ్ఞాన సమాజ సిద్ధాంతాల గురించి పుస్తకాలు కూడా రాశాడు. ఆ రోజుల్నుంచే రాజగోపాల్కి బాగా పరిచయం ఈ బైరన్ తోటి. కృష్ణమూర్తిగారు బయటకొచ్చేశాక స్టార్ పబ్లికేషన్ ట్రస్ట్ ఓహైలో మొదలుపెట్టినప్పుడు రాజగోపాల్ బైరన్ని రమ్మని ఆహ్వానించాడు.
ఆ విధంగా బైరన్ రాజగోపాల్కి సెక్రటరీగా ఓహైకి వచ్చాడు. అప్పట్నుంచి మరొక 25 తర్వాత కృష్ణమూర్తి రాజగోపాల్ దంపతుల మధ్య వివాదాలు తలెత్తేదాకా కృష్ణమూర్తిగారి ఆంతరంగిక బృందంలో కీలకమైన సభ్యుడిగా కొనసాగాడు బైరన్. ఇప్పుడు 1935 మార్చిలో కృష్ణమూర్తి రాజగోపాల్ దక్షిణ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు వాళ్లతో పాటు బైరన్ కూడా వెళ్ళాడు. రాజగోపాల్, బైరన్ ఇద్దరికీ స్పానిష్ భాష వచ్చు. దక్షిణ అమెరికా దేశాల్లో ఎక్కువగా స్పానిష్ భాషే మాట్లాడతారు కాబట్టి కృష్ణమూర్తిగారి ఉపన్యాసాలకు వీళ్ళిద్దరూ అనువాదకులుగా ఉండడానికి కూడా నిర్ణయించుకున్నారు. కృష్ణమూర్తిగారు స్పానిష్ భాషలోని అత్యవసరమైన పదాల్ని కొద్ది కొద్దిగా నేర్చుకున్నారు, కానీ మాట్లాడేటంత అనుభవం రాలేదు. అసలు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఆయన ప్రసంగాలన్నీ ఆంగ్లంలోనే ఉండేవి. ఒక్క ఫ్రాన్సులోనే ఫ్రెంచ్ భాషలో ప్రసంగించేవాళ్లు. మాతృభాష తెలుగు ఎప్పుడో మర్చిపోయారు. 1935 మార్చి నుంచి ఆ సంవత్సరం చివరిదాకా బ్రెజిల్, ఉరుగ్వే, అర్జెంటైనా, చిలీ, మెక్సికో ఇలాంటి దక్షిణ అమెరికా దేశాల్లో పర్యటించారు కృష్ణమూర్తి, రాజగోపాల్, బైరన్. ఆ పర్యటనను మూకీ చిత్రంగా రూపొందించే బాధ్యత కూడా బైరన్ తీసుకున్నాడు. ఆ 43 నిమిషాల సైలెంట్ డాక్యుమెంటరీని యూట్యూబ్లో మీరు కూడా చూడొచ్చండి. కృష్ణమూర్తిగారికి ఆ దేశాల్లో కూడా అప్పటికే ఎంతమంది అభిమానులు ఉండేవాళ్లో తెలుస్తుంది ఆ డాక్యుమెంటరీ చూస్తుంటే. తరువాతి రోజుల్లో కృష్ణమూర్తిగారి ప్రసంగాల్ని స్పానిష్ భాషలోకి అనువాదం చేసింది కూడా ఈ బైరనే. ఆ 8 నెలల పర్యటనలో చోటు చేసుకున్న 1-2 ఆసక్తికర సంఘటనల గురించి తెలుసుకుందాం. ఆ పర్యటనలో కృష్ణమూర్తిగారు ఎక్కడ ప్రసంగించినా ఇంగ్లీషు అర్థం చేసుకోలేని ప్రేక్షకులు కూడా కేవలం ఆయన మాటలు వినడానికి కిక్కిరిసిపోయేవాళ్లు. ప్రతి ప్రసంగం మొదట్లో కృష్ణమూర్తిగారు స్పష్టంగా చెప్పేవాళ్లు, నేను ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ రాజకీయ పార్టీకి చెందినవాణ్ణి కాదు. ఎందుకంటే వ్యవస్థీకృత నమ్మకం అనేది ఒక పెద్ద అవరోధం. అది మనిషిని మనిషికి వ్యతిరేకంగా విభజిస్తుంది, అతడి మేధస్సుని, ఆలోచనాశక్తిని నాశనం చేస్తుంది. ఈ సమాజాలు, మతాలు ప్రాథమికంగా స్వార్థ ప్రయోజనాల మీద, దోపిడీ మీద ఆధారపడి ఉన్నాయి. నేను చెయ్యాలనుకుంటున్నదల్లా లోతైన మరియు సంపూర్ణమైన పరిపూర్ణత ద్వారా మీలో ప్రతి ఒక్కరికీ దుఃఖం, గందరగోళం, సంఘర్షణల ప్రవాహాన్ని దాటడానికి సహాయం చెయ్యడమే. ఇలా ప్రతిచోట చెప్తుంటే అర్జెంటైనాలోని బ్యూనెస్ ఐరెస్లో స్వరాన్ని కొంచెం తీవ్రతరం చేశారు. ఏమనంటే, మతం అనేది వ్యవస్థీకృత మూర్ఖత్వానికి ప్రతిరూపం, ఇది మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. కాకపోతే మతం అనేది కొంతమందికి అధికార సాధనం, ఇంకొంతమంది స్వార్థ ప్రయోజనాల దోపిడీకి ఆయుధం. మీ సొంత భయాలు, కోరికలు, అత్యాశలు ఫలితంగా ఏర్పడ్డ ఈ మతం అనే వ్యవస్థ మీలోని ఆలోచనాశక్తిని అణచివేస్తుంది. దీన్ని ఎదిరించండి, మేల్కొనండి అని. సాధారణంగానే దక్షిణ అమెరికా దేశాల్లో అధిక శాతం జనాభా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. అలాంటి వాళ్లకు, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చి పెద్దలకు కృష్ణమూర్తి ప్రసంగాలు ఆగ్రహావేశాల్ని తెప్పించాయి. పైగా అర్జెంటైనాలోని బ్యూనెస్ ఐరెస్ నగరంలో ప్రసంగాన్ని ఏర్పాటు చేసిన వాళ్లు విపరీతమైన ప్రచారం ఇచ్చారు. ప్రధాన వీధుల నిండా కృష్ణమూర్తిగారి నిలువెత్తు పోస్టర్లు, మైకుల్లోనుంచి ఆయన ప్రసంగాలు వినిపిస్తూ ప్రచారం చేశారు. క్యాథలిక్ చర్చి పెద్దలు తమ పత్రికల్లో కృష్ణమూర్తిగారిని విమర్శిస్తూ వ్యాసాలు రాశారు. ఆయన మత విధ్వంసకుడు, ఇలాంటివాణ్ణి మన దేశం నుంచి బహిష్కరించి తీరాలి, ఆయన ప్రసంగాలకు వెళ్లకండి అంటూ కాంట్రా కృష్ణమూర్తి అనే పేరుతో కరపత్రాలు కూడా వేశారు. సమావేశ స్థలంలో లోపలికెళ్తున్న వాళ్లని బయటే ఆపేసే ప్రయత్నం చేశారు. అయినా కాని
వాళ్ల మాటలు విన్నవాళ్లు తక్కువ, కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు హాజరైన వాళ్లే ఎక్కువ. ఇంకా ఈ పర్యటనలో కృష్ణమూర్తిగారు అత్యంత ప్రమాదకరమైన ఒక సాహసం చేశారు. అర్జెంటైనా నుంచి చిలీ దేశం వెళ్లడానికి యాండీస్ పర్వతాల పైనుంచి ప్రయాణించడం ఒక మార్గం. అత్యధిక ఎత్తున్న ఆ పర్వతాల మీదుగా అప్పటికి వాడుకలో ఉన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా భావిస్తుండేవాళ్లు. ఎంతమంది వద్దు అని చెప్పినా వినకుండా 2 ఇంజన్ల డగ్లస్ విమానంలో యాండీస్ పర్వతాల మీదుగా ప్రయాణించారు కృష్ణమూర్తిగారు. ఆ పర్వతాల మీదుగా వెళుతుండగా ఒకవేళ ఆ చిన్న విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. నాకున్న స్వాతంత్ర్యాన్ని నేను సంపూర్ణంగా వినియోగించుకున్నాను అన్నారాయన తర్వాత రోజుల్లో ఆ ప్రమాదకరమైన ప్రయాణం గురించి వ్యాఖ్యానిస్తూ. చిలీ దేశంలో చేసిన ప్రసంగాల్లో ఇంకొక సంఘటన జరిగింది. కొంతమంది రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన కార్యకర్తలు బాష్పవాయుగోళాలతో జేకే గారి ప్రసంగస్థలంలోకి వెళ్లారు. అదును చూసి ఆ గోళాలను ప్రయోగించాలి అని వాళ్ల ప్రణాళిక. కృష్ణమూర్తిగారి ప్రసంగం మొదలయింది. కొద్ది నిమిషాల్లోనే సభాస్థలి కిక్కిరిసిపోయింది. కృష్ణమూర్తిగారి ఆంగ్ల ప్రసంగాన్ని, దానికి స్పానిష్ అనువాదాన్ని మంత్రముగ్ధులై వింటున్నారు అందరూ. అందరూ అంటే ఆ రోమన్ క్యాథలిక్ చర్చి కార్యకర్తలతో సహా. వాళ్లు కూడా ఆ ప్రసంగ ప్రవాహంలో మునిగిపోయారు. సభ విజయవంతంగా ముగిసింది. మాకేమైందో మాకే తెలియడం లేదు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం మర్చిపోయాం అన్నారు వాళ్లు తర్వాత. ఇంకా మరొక విషయం, ఆ రోజుల్నుంచే కృష్ణమూర్తిగారి ప్రసంగాల్లో ప్రశ్నలు సమాధానాలు అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులు అడిగిన 1-2 ప్రశ్నలకు కృష్ణమూర్తిగారు చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి. ఇమ్మోర్టాలిటీ, అమరత్వం అనేది సాధ్యమేనా అన్నదానికి జేకే గారి స్పందన: నా వ్యక్తిగత అనుభవాలు ఆధారంగా ఇమ్మోర్టాలిటీ, అమరత్వం అనేది ఉంది అని ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా ఖచ్చితంగా, ఇంకా ధనవంతులుగా, ఇంకా సంపూర్ణంగా జీవించగలిగే భవిష్యత్తు కావాలి అనుకోకపోతే అమరత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. అమరత్వం, ఇమ్మోర్టాలిటీ అంటే అనంతమైన వర్తమానం, ఇన్ఫైనెట్ ప్రజెంట్. ఎప్పుడైతే మనసు ఆశలు లేకుండా నిరాడంబరంగా ఉండగలుగుతుందో అదే అమరత్వం అన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా జేకే గారు చెప్పిన భావాలు: నిశితంగా గమనిస్తే మీ జీవితమంతా వ్యక్తిగత భద్రత, రక్షణ, సౌకర్యాల గురించిన అన్వేషణలోనే సాగుతుంది. భద్రత, సెక్యూరిటీ గురించిన అన్వేషణలోనుంచే భయం పుడుతుంది. ఇది జరుగుతుందేమో, ఇది జరగదేమో, ఇది అలా అవుతుందేమో, ఇది ఇలా అవుతుందేమో, ఇట్లా. మీరు సౌకర్యవంతంగా ఉండాలి అనుకున్నప్పుడు సంఘర్షణ, దుఃఖం, వివాదాలు, వీటినుంచి దూరంగా పారిపోవాలి అనుకుంటారు. అవి లేకపోతేనే గదా సౌకర్యవంతంగా ఉండేది. ఆ పారిపోయే మార్గాలే భ్రమలుగా మారతాయి. ఆ భ్రమలు మీమీద మీకు నమ్మకాన్ని పోగొడతాయి. దీనివల్ల ఒక మతం నుంచి ఇంకో మతానికి, ఒక ఫిలాసఫీ నుంచి ఇంకో ఫిలాసఫీకి, ఒక గురువు నుంచి ఇంకో గురువు దగ్గరకు పరుగులు తీస్తుంటారు. పైగా వాటన్నింటినీ సత్యం కోసం చేసే అన్వేషణ అని మీకు మీరు సర్ది చెప్పుకుంటారు. నిజానికి వీటిల్లో ఎక్కడా రక్షణ ఉండదు, ఓదార్పు ఉండదు. ఆలోచనల్లో స్పష్టత ఒక్కటే దుఃఖం యొక్క ప్రాథమిక కారణాన్ని అర్థం చేసుకునేలాగా చేస్తుంది. అది మాత్రమే మనిషికి విముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి మీకు ఓదార్పునిస్తాము అనే వచ్చేవాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఖచ్చితంగా అందులో దోపిడీ ఉంటుంది. వలలో చిక్కుకున్న చేపలాగా మిమ్మల్ని బంధించడానికి వాళ్లు ఉచ్చులు పన్నుతుంటారు. ఈ విధంగా సాగిన కృష్ణమూర్తిగారి ప్రసంగాలన్నింటినీ స్పానిష్ భాషలోకి తర్జుమా చేసి ఆయన పర్యటించిన ప్రతి దేశంలో పత్రికల్లో ప్రచురించారు. అట్లా 8 నెలల దక్షిణ అమెరికా పర్యటనని, ప్రసంగాల్ని విజయవంతంగా పూర్తి చేసుకుని మళ్లీ వెనక్కి ఓహాయ్కి వచ్చేశారు
1935 నవంబర్ కల్లా. ఇలా గడిచాయండి 1934-35 2 సంవత్సరాలు కృష్ణమూర్తిగారి జీవితంలో. ఇంకా 1936వ సంవత్సరం మొదలయ్యింది. కృష్ణమూర్తిగారి వయసు 41వ సంవత్సరం నడుస్తోంది. ఇక్కడ్నుంచి 1939 సెప్టెంబర్లో జర్మనీ పోలాండ్ని ఆక్రమించుకుని రెండవ ప్రపంచ యుద్ధాన్ని అధికారికంగా మొదలుపెట్టేదాకా, అంటే 36, 37, 38, 39 ఆ 4 ఏళ్లల్లో కృష్ణమూర్తిగారు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, ఇండియాల్లో విపరీతంగా పర్యటించారు. నెలల తరబడి, ఒక్కోసారి నెలకి 30-40 ప్రసంగాలివ్వడం, అలసిపోయినప్పుడు కొద్ది నెలలు విశ్రాంతి తీసుకోవడం, మళ్లీ కొన్ని నెలలు అంత తీరిక లేకుండా ప్రయాణించడం, ప్రసంగించడం, ఆ 4 ఏళ్లూ ఇలాగే కొనసాగాయి. యూరోప్లో ఉండగా విశ్రాంతి కావాలనుకుంటే స్విట్జర్లాండ్ వెళ్లేవాళ్లు, కాలిఫోర్నియాలో ఉండగా విశ్రాంతి కోసం స్థల మార్పిడి కావాలనుకుంటే కార్మెల్ లాంటి సముద్ర ప్రాంతానికో, శాంటా బార్బరా లాంటి కొండల్లోకో వెళ్తుండేవాళ్లు. ఈ పర్యటనలన్నింటిలో రాజగోపాల్ తోడుండేవాడు. ఒక్కోసారి ఆయన స్టార్ పబ్లిషింగ్ పనుల మీద కృష్ణమూర్తిగారిని వదిలి యూరోప్కో, ఇండియాకో వెళ్లాల్సి వచ్చినప్పుడు అతడి భార్య రోజలిండ్, పాప రాధ కృష్ణమూర్తిగారితో కలిసి ప్రయాణిస్తుండేవాళ్లు. ఆయనతో కలిసి విశ్రాంతి మజిలీలకు కూడా వెళుతుండేవాళ్లు. ఇంకా మన కథనంలో సరళత కోసం ఈ 4 ఏళ్లల్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విశేషాల్ని బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్తాను. అవసరమైనప్పుడు మాత్రమే టైంలైన్ చెప్తాను. ముందుగా ఆయనకు మాతృప్రేమను పంచుతూ వస్తున్న ఎమిలీ లూటెన్స్. కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటకొచ్చిన దగ్గర్నుంచి ఆమెకు కాస్త కోపంగా ఉంది. ఇద్దరి మధ్య ఉత్తరాలు క్రమం తప్పకుండా నడుస్తున్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణమూర్తిగారిని సూటిగా ప్రశ్నిస్తుండేది ఎమిలీ ఉత్తరాల్లోనే. మద్రాసులో కృష్ణమూర్తిగారి కోసం అభిమానులు నిర్మించిన వసంత విహార్ భవనం గురించి, నువ్వు ఒకసారి థియోసాఫికల్ సొసైటీని వద్దు అనుకున్నాక నీ భవనాన్ని దివ్యజ్ఞాన సమాజం పక్కనే ఎందుకు కట్టుకున్నావు అని అడిగింది ఎమిలీ. దానికి కృష్ణమూర్తిగారు ప్రశాంతంగా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అమ్మా, నీకు తెలుసు కదా, ఆ భవనం స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ తరఫున నిర్మించింది. మద్రాసులో అయితే పుస్తక ప్రచురణ, పంపిణీ తేలిగ్గా ఉంటుందని ఆ నగరాన్ని ఎంపిక చేసుకున్నాం. ఇంకా మద్రాసులో కూడా నేను, రాజగోపాల్ చాలా ఖాళీ స్థలాలు చూశాం. అన్నింటిలోకి ఈ ప్రదేశమే మాకు నచ్చింది. అది థియోసాఫికల్ సొసైటీ పక్కనే దొరకడం కేవలం కాకతాళీయమే. నాకు వాళ్లతో ఎలాంటి వివాదాలు లేవు. వాళ్లు నా శత్రువులు కాదు. నా సంఘర్షణంతా సమాజంలోని సగటు వ్యక్తుల మూఢనమ్మకాలు, వాళ్లు ఇరుక్కుపోయిన చట్రాల గురించే. ఆ సగటు మనుషుల్లో థియోసాఫికల్ సొసైటీ సభ్యులు కూడా ఉండొచ్చు. నాకు వాళ్లంతా మామూలు సమాజంలోని సభ్యుల్లాంటి వాళ్లే. నీ ప్రశ్నకు సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. అయినా నువ్వు నన్నెలా ప్రతి విషయంలో ప్రశ్నించడాన్ని ఆహ్వానిస్తున్నాను. నిజమైన విమర్శ ద్వారానే ఒకర్నొకరం సరిగా అర్థం చేసుకోగలం అని. 1933లో అనీబిసెంట్ మరణించిన సమయంలో జేకే యూరోప్ పర్యటనలో ఉండగా లేడీ ఎమిలీని కలుసుకున్నారు. మళ్లీ 3 ఏళ్లపాటు యూరోప్కి వెళ్లే అవకాశం, ఆమెను కలుసుకునే అవకాశం రాలేదు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు మన కథనం నడుస్తున్న 1936 మధ్యలో రాజగోపాల్తో కలిసి హాలెండులో ఆ 5000 ఎకరాల కోట పరిసరాల్లో జరిగిన వార్షిక క్యాంపుకి వెళ్లారు. అది ముగించుకుని లేడీ ఎమిలీని చూడ్డానికి లండన్ వెళ్లారు కృష్ణమూర్తిగారు. 1911లో మొదటిసారి పరిచయమైన దగ్గర్నుంచి ఒకర్నొకరు చూసుకోకుండా ఇంత సుదీర్ఘకాలం ఉండడం ఇదే మొదటిసారి. క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసుకుంటున్నప్పటికీ కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడానికి బోలెడన్ని విశేషాలుండేవి వాళ్ళిద్దరికీ. ఆ సమయంలో ఎమిలీ కూతురు కృష్ణమూర్తికి సన్నిహిత పరిచయం ఉన్న మేరీ మాత్రం ఆయన్ని కలుసుకోలేదు. మేరీ వైవాహిక జీవితంలో సంక్షోభ దశ నడుస్తోంది అప్పటికి. అందుకని కావాలనే జేకీకి దూరంగా ఉంది.
కృష్ణమూర్తిగారు లండన్లో చదువుకునే సమయం నుంచి ధన సహాయం చేస్తున్న, రాజగోపాల్ చదువుకు కూడా సహాయం చేసిన, ఓహై వ్యాలీలో ఉంటున్న ఎస్టేట్ కొనడానికి కూడా ఆర్థిక సహకారం అందించిన మిస్ డాడ్జ్ మాత్రం 1935లోనే కన్నుమూసింది. ఇంకా థియోసాఫికల్ సొసైటీ రోజుల్లో కృష్ణమూర్తిగారికి దగ్గరగా ఉన్న చాలామంది లండన్లో లేరు. ఇప్పుడు అంటే 1936లో. ఒకప్పుడైతే జేకే ఎక్కడికెళితే అక్కడికి వెళ్లిన ఎమిలీ ఈసారి వయోభారం వల్ల రాలేకపోతున్నాను అని చెప్పింది. తరువాతి సంవత్సరం 1937లో ఇటలీలో పర్యటించేటప్పుడు బహిరంగ సభల మీద ముసోలిని ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆ సమయంలోనే రోమ్లోని ఒక సంపన్న కుటుంబంతో పరిచయమయ్యింది కృష్ణమూర్తిగారికి. వాళ్ళింట్లోనే పరిమిత సంఖ్యలో హాజరైన ఆహ్వానితుల సమక్షంలో ప్రసంగించారు కొద్ది రోజులు. అప్పట్నుంచి ఎప్పుడు రోమ్ వెళ్లినా ఆ సంపన్న కుటుంబమే కృష్ణమూర్తిగారికి ఆతిథ్యమిచ్చేది. వాళ్ల స్నేహం ఆ విధంగా కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. ఆ సంపన్న కుటుంబీకురాలి పేరు వాండా. తరువాతి కథనంలో చాలాసార్లు ఈమె ప్రసక్తి వస్తుంది. ఆ పేరు గుర్తుపెట్టుకుందాం. వాండా రోమ్లోని ధనవంతురాలు. 1937లో మళ్లీ లండన్ మీదుగా ప్రయాణించేటప్పుడు మరొకసారి లేడీ ఎమిలీ ఇంట్లో బస చేశారు కృష్ణమూర్తిగారు. ఈసారి ఎమిలీ పెద్ద కూతురు అంటే మేరీ అక్కయ్య ఉర్సులాతో కాస్త సీరియస్ చర్చలు నడిచాయి కృష్ణమూర్తిగారికి. ఆ సమయానికి ఉర్సులా కాపురం కూడా ఇబ్బందుల్లో ఉంది. మొత్తానికి ఏమైందో కాని కృష్ణమూర్తిగారు ఇచ్చిన సలహాలు ఉర్సులాని బాధించాయి. ఆ విషయం అమ్మకు చెప్పింది. ఎమిలీ కూడా కృష్ణమూర్తిగారితో మొదటిసారి సూటిగా నిష్ఠూరంగా మాట్లాడింది. వాళ్ల దగ్గర్నుంచి వచ్చేశాక కృష్ణమూర్తిగారు ఎమిలీకి క్షమాపణలు చెప్తూ ఉత్తరం రాశారు. నేను ఉర్సులాకి ఇచ్చిన సలహాని మీరు అపార్థం చేసుకున్నారు. మానసికంగా ఆలోచిస్తూ కూర్చోవడం, ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం, వీటివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పదలుచుకున్నాను. ఈ సంభాషణలు మీకు ఇబ్బంది కలిగిస్తే నన్ను హృదయపూర్వకంగా మన్నించండి అని. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, కృష్ణమూర్తిగారు కూడా ఒకప్పుడు అందరిలాగే ఉండేవారని, క్లిష్టమైన సందర్భాల్లో భావావేశాలు ఎవరికైనా సహజమే అని తెలుసుకోవడం కోసం. ఇది జరిగాక కూడా 1938లో మళ్లీ ఎమిలీ ఇంటికి వెళ్లారు కృష్ణమూర్తిగారు. ఆ తర్వాత మరొక 9ఏళ్లపాటు ఆమెను కలుసుకోలేకపోయారు. ఆ వివరాలు టైంలైన్లో వస్తాయి. ఇంకా 1938లో కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన, ఆ తరువాత దశాబ్దాలపాటు ఆయనతో సాన్నిహిత్యాన్ని కొనసాగించిన ఒక ప్రముఖుడితో పరిచయం. ఆయన పేరు ఆల్డస్ హక్స్లే. క్లుప్తంగా హక్స్లే అందాం. HUXLEY. 1937 ప్రాంతాల్లోనే యూరోప్లో రాజకీయ అనిశ్చిత వాతావరణం నెలకొద్ది కదా. ఆ సమయంలో 1937 ఏప్రిల్లో ఇంగ్లాండు నుంచి 2 గొప్ప రచయితలు అమెరికాకి వలస వచ్చారు. వాళ్లల్లో ఒకాయన హెన్రీ ఫిట్జ్రాల్డ్ హెర్డ్, ఇంకొకాయన ఆల్డస్ హక్స్లే. హర్డ్ అనే ఆయన 1889లో జన్మిస్తే ఆల్డస్ హక్స్లే 1894లో జన్మించారు. అంటే కృష్ణమూర్తిగారికంటే 1 సంవత్సరం పెద్దవాడు హక్స్లే. వాళ్లు అమెరికాకి వలసకి రావడానికి ముందే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రచయితలుగా పేరు తెచ్చుకున్నారు ఇద్దరు. వాళ్లు హాలీవుడ్ ప్రాంతంలో నివసించేవాళ్లు. వీళ్లల్లో హర్డ్ అనే రచయిత ప్రపంచ తత్వశాస్త్రాల్ని బాగా లోతుగా అధ్యయనం చేశాడు. అమెరికా రాగానే లాస్ ఏంజల్సులోని రామకృష్ణ మఠానికి చెందిన స్వామి ప్రభవానందతోటి పరిచయం ఏర్పడింది హర్డ్కి. ఇద్దరికీ ఆసక్తికరమైన అంశం వేదాంతం. ఆ హర్డ్ అనే రచయిత తన మిత్రుడు హక్స్లేకి కూడా ప్రభవానందను పరిచయం చేశాడు. వాళ్ళిద్దరూ తరచూ రామకృష్ణ మఠానికి వెళ్లి ఆ స్వామి ప్రభవానందను కలుస్తుండేవాళ్లు. ఆయన రామకృష్ణ పరమహంస బోధనల గురించి వాళ్ళిద్దరికీ చెప్తుండేవాడు. భారతీయ వేదాంత గ్రంథాల గురించి
కూలంకషంగా తెలుసుకున్నారు ఈ ఇద్దరు రచయితలు. ఈ ఆలోచనా ధోరణితో ఉన్న ఫిట్జెరాల్డ్ హర్డ్ జేకే గురించి విన్నాడు, ఆయన గురించిన వ్యాసాలు చదివాడు. ఎలాగూ దగ్గర్లోనే ఉన్నాం కదా అని కృష్ణమూర్తిగారిని కలిస్తే బావుంటుందని ఓహైలో ఉన్న ఆయనకు ఉత్తరం రాశాడు తనని పరిచయం చేసుకుంటూ. ప్రపంచ పర్యటనలో ఉన్న కృష్ణమూర్తిగారు 1938 ఫిబ్రవరిలో ఓహై వ్యాలీకి తిరిగొచ్చినప్పుడు ఆ ఉత్తరం చూసుకున్నారు. ఆయనక్కూడా వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తుల్ని కలుసుకోవడమంటే ఆసక్తి. వెంటనే ఆయన్ని ఓహైలోని తన నివాసానికి ఆహ్వానించాడు. మొదటి సమావేశంలోనే ఇద్దరు మేధావులకి ఒకర్నుంచి ఒకరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది. ఒకసారి హెర్డ్ పరిచయం చేసుకున్నాక మిత్రుడు హక్సలేని అడిగాడు, నేను ఒక ఆసక్తికరమైన ప్రముఖుణ్ణి కలుసుకున్నాను, నీక్కూడా ఆసక్తి ఉంటే పరిచయం చేస్తాను అని. హక్సలే కూడా అమెరికాకి కొత్త, ఇంకా స్థిరపడే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. మిత్రుడు హర్డ్ జేకే గురించిన వివరాలు చెప్పగానే తప్పనిసరిగా కలుద్దాము అన్నాడు. అలా హక్సలే, జేకే గార్ల తొలి సమావేశం 1938 ఏప్రిల్లో ఓహైలోని కృష్ణమూర్తిగారి నివాసంలో జరిగింది. ఈ జెరాల్డ్ హర్డ్ లాగానే హక్సలేకి జేకే గారిక్కూడా మొదటి సమావేశంలోనే గాఢమైన స్నేహం ఏర్పడింది. ఆ పరిచయం హక్సలే మరణించే 1963 దాకా నిరాటంకంగా కొనసాగింది. కృష్ణమూర్తిగారు ఎప్పుడు ఓహైలో ఉన్నా హక్సలే వచ్చి కలుస్తుండేవాడు. ఆయనకు చిన్నప్పట్నుంచి దృష్టిలోపం ఉంది. ఒక కన్ను అసలు కనిపించేది కాదు, మరొక కన్ను సగం కనిపించేది. ఆ స్థితిలో ఉండి కూడా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడు హక్సలే. అమెరికా వచ్చాక హాలీవుడ్ సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితగా పనిచేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డాడు. అతడి కంటి చికిత్సకు వ్యాయామం లాంటివి చేస్తుండేవాడు. అవే కృష్ణమూర్తిగారు కూడా అభ్యాసం చేశారు. వాటివల్లే జీవితాంతం కళ్లజోడు లేకుండా స్పష్టంగా చూడగలిగేవారు, చదవగలిగేవారు కృష్ణమూర్తిగారు. హక్సలే జేకేని కలుసుకున్నప్పుడల్లా గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లు, కొన్నిసార్లు గంటల తరబడి ఒకరి సమక్షంలో మరొకరు మౌనంగా ఉండేవాళ్లు. ఇద్దరూ కలిసి కొండల్లో, లోయల్లో మైళ్ల తరబడి నడకకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కృష్ణమూర్తిగారు హక్సలే చెయ్యి పట్టుకుని నడిపించేవాళ్లు, ఆయనకు సరిగా కనిపించని సందర్భాల్లో. హక్సలేతో సంభాషణల వల్ల ఎన్నో కొత్త కొత్త అంశాలు తెలుసుకుంటున్నాను అని ఎమిలీకి రాసిన ఉత్తరంలో చెప్పారు కృష్ణమూర్తిగారు. అలా పరిచయమైన 6 ఏళ్లకి ఓహై వ్యాలీలో హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్రారంభించినప్పుడు స్థాపక సభ్యుల్లో హక్సలే, కృష్ణమూర్తిగారు ఇద్దరూ ఉన్నారు. ఆ విధంగా 42 వయసులో పరిచయమైనప్పటికీ కృష్ణమూర్తిగారి జీవితంలో హక్సలేకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. మరిన్ని విశేషాలు టైంలైన్లో వస్తాయి. కృష్ణమూర్తిగారి ఈ 4 ఏళ్ల పర్యటనలో ఇంకొక ఆసక్తికరమైన అంశం. బొంబాయిలో రతన్ సి మొరార్జీ అనే ధనవంతుడైన పత్తి వ్యాపారవేత్త గురించి గత భాగాల్లో తెలుసుకున్నాం. అతడు కూడా దివ్యజ్ఞాన సమాజ సభ్యుడే. కృష్ణమూర్తిగారు లండన్లో విద్యార్థిగా ఉండగా కాబోయే విశ్వగురువు ఎలా ఉంటాడో చూద్దామని ప్రత్యేకంగా బొంబాయి నుంచి లండన్ వెళ్లి కృష్ణమూర్తి సోదరులతో కొద్ది వారాలు గడిపాడు ఈ రతన్ సి మొరార్జీ. ఇదంతా జరిగింది 1917 ప్రాంతాల్లో. అంటే అప్పుడే అన్నదమ్ములిద్దరికీ ఖరీదైన దుస్తులు కొనిపెట్టాడు, గుర్రపందేలకు తీసుకెళ్లాడు. నిత్యానంద కార్ల ఎగుమతి వ్యాపారం చేద్దాము అనుకుంటున్నప్పుడు మద్దతునిచ్చింది కూడా ఈ రతన్ సి మొరార్జీనే. మలబార్ హిల్స్లో విలాసవంతమైన పెద్ద బంగళా ఉండేది ఆయనకు. తరువాతి సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారు ఎప్పుడు బొంబాయిలో ఓడదిగినా వెంటనే రతన్ సి బంగళాకెళ్ళి అతని ఆతిథ్యాన్ని తీసుకున్న తర్వాతే వేరే నగరాలకు వెళ్తుండేవాళ్లు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1938 ప్రాంతాలకు వ్యాపారాల్లో అనూహ్యమైన నష్టాలొచ్చి ఆస్థంతా కోల్పోయి ఒక చిన్న అపార్ట్మెంటులో ఉండాల్సొచ్చింది రతన్ సి మొరార్జీ. అయినా కాని కృష్ణమూర్తిగారిని తన నివాసానికి ఆహ్వానించడం మానలేదు. నిజానికి 1938లో ఆ చిన్న అపార్ట్మెంటులోనే కృష్ణమూర్తిగారి ప్రసంగాల్ని ఏర్పాటు చేశాడు రతన్ సి మొరార్జీ. అదండి ఆయన గురించిన విశేషం. ఇంకా మరొక సంగతి,
కృష్ణమూర్తిగారు స్వతంత్ర ప్రసంగకర్తగా ప్రయాణం ప్రారంభించిన 1930 నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1939 దాకా ఆ దశాబ్దంలో చాలాసార్లు భారతదేశంలోని అనేక నగరాల్లో పర్యటించారు. వారణాసి, రిషి వ్యాలీల్లో స్కూళ్లు కూడా మొదలయ్యాయి కదా. మరి ఆ సంవత్సరాల్లోనే భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, ఇండిపెండెన్స్ మూమెంట్ ఉచ్ఛస్థాయిలో ఉంది. దేశమంతటా ఉద్యమాలు, అరెస్టులు, సంఘర్షణలు, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి అనేకమంది నాయకుల అడుగుజాడల్లో దేశమంతా స్వాతంత్ర్యం కోసం ఘోషిస్తోంది. మరి ఆ రోజుల్లోనే వేలాది మందిని తమ ప్రసంగాలతో మరో కోణంలో ప్రభావితం చేస్తున్న కృష్ణమూర్తి గారిని ఈ స్వాతంత్ర్యోద్యమం ఆకర్షించలేదా? ఆయన ఆ సంవత్సరాల్లో భారతదేశం వచ్చినప్పుడల్లా తనకు తెలిసిన వాళ్లు ఉద్యమంలో అరెస్టవుతున్నారు అని ఎమిలీకి రాసిన ఉత్తరాల్లో కూడా చెప్పారు. మరి ఆయన ఈ ఉద్యమానికి ఎందుకు దూరంగా ఉన్నారు? అసలు స్వాతంత్ర్యోద్యమం గురించి ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి? క్లుప్తంగా తెలుసుకుందాం. మేరీ లూటెన్స్ రాసిన జీవిత చరిత్ర ప్రకారం కృష్ణమూర్తిగారు కామన్ ఫ్రెండ్స్ ద్వారా మహాత్మాగాంధీని 2-3 సార్లు కలుసుకున్నారు. సామాజిక ఉద్యమాలు, సంఘ సంస్కరణలు ఇలాంటి వాటి గురించి తనదైన అభిప్రాయాలతో ఉన్న కృష్ణమూర్తిగారు గాంధీగారితో తన స్వల్ప పరిచయాన్ని అక్కడే వదిలేశారు. ఆ ఉద్యమాల పట్ల ఆసక్తి చూపించలేదు. అలాగని దేశ స్వాతంత్ర్యానికి ఆయన వ్యతిరేకం కాదు. మరైతే అసలు ఆయన అభిప్రాయం ఏమిటి? కృష్ణమూర్తిగారు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా విమర్శించారు. బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదాన్ని జర్మన్ దురాక్రమణలతో సమానంగా ప్రపంచానికి పట్టిన శాపంగా ఆయన వర్ణించారు. ఇవన్నీ కూడా ఎమిలీ లూటెన్స్కి రాసిన ఉత్తరాల్లో చూడొచ్చండి మనం. కాని బ్రిటిష్ వారిని ఎదిరించడానికి నేషనలిజం, జాతీయవాదం సరైన మార్గం కాదని, జాతీయవాదం కూడా ఎప్పుడో ఒకసారి సామ్రాజ్యవాదంలాగానే విభజనలు తెచ్చే మరొక శాపం అవుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే, బాహ్య సంస్కరణలు శాశ్వత పరిష్కారం కావు. భారతదేశంలోని ఆకలి, నిరుద్యోగం, వ్యాధులు, పేదరికం ఇలాంటి సమస్యలను జాతీయవాదం ద్వారా పరిష్కరించవచ్చు అని అప్పటి భారతీయులు, సంఘ సంస్కర్తలు నమ్మారు. కాని కృష్ణమూర్తిగారి దృష్టిలో ఏ రకమైన సామాజిక లేదా రాజకీయ సంస్కరణ అయినా మానవ దుఃఖం అనే ప్రాథమిక సమస్యకు పరిష్కారం చూపలేవు. అవి కేవలం పైపైన చేసే మార్పులు, స్క్రాచింగ్ ది సర్ఫేస్ మాత్రమే. మరొక్కసారి చదువుతానండి ఈ వాక్యాల్ని. కృష్ణమూర్తిగారి దృష్టిలో ఏ రకమైన సామాజిక లేదా రాజకీయ సంస్కరణలు అయినా మానవ దుఃఖం అనే ప్రాథమిక సమస్యకు పరిష్కారం చూపలేవు. అవి కేవలం పైపైన చేసే మార్పులు, స్క్రాచింగ్ ది సర్ఫేస్ మాత్రమే. మరైతే పరిష్కారం ఏమిటి? అంతర్గత మార్పే ముఖ్యం, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. కృష్ణమూర్తి బోధనలు ఎప్పుడూ మనిషి యొక్క స్వభావంపైనే దృష్టి సారించాయి, సమాజం గురించి కాదు. మనిషి తనంతట తానుగా అంతర్గతంగా సమూలంగా మారనంతవరకు బయట జరిగే రాజకీయ సామాజిక మార్పులన్నీ నిరుపయోగం మరియు అసంబద్ధం అని ఆయన గాఢంగా విశ్వసించారు. ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికి ముందుగా మనిషి మనసు మారాలి అని కృష్ణమూర్తిగారి వాదన. వీటన్నింటి సారాంశం ఏమిటంటే, కృష్ణమూర్తిగారికి భారతీయుల పట్ల లేదా స్వాతంత్ర్యం పట్ల వ్యతిరేకత లేదు. కాని మనుషులను దేశాలు, జాతులు, మతాలు పేరుతో విడతీసే జాతీయవాదం మరియు కేవలం బాహ్య వ్యవస్థలను మార్చే రాజకీయ ఉద్యమాలు మానవాళికి శాశ్వత శాంతిని ఇవ్వలేవు అనేది ఆయన నమ్మకం. తర్వాత రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు సన్నిహితంగా ఉండేవాళ్లు. వాళ్లు కృష్ణమూర్తిగారిని తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లు. కాని కృష్ణమూర్తిగారు తనకున్న ఇంతకు ముందు చెప్పిన స్థిరమైన అభిప్రాయాల వల్ల రాజకీయాల వైపు కాని, సామాజిక ఉద్యమాలు, సామాజిక సంస్కరణల వైపు కాని దృష్టి సారించలేదు. ఎవరైనా ఈ విషయాల గురించి ప్రశ్నలడిగినా ముందుగా మనుషులుగా, వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి అంటుండేవాళ్లు. అవండి కృష్ణమూర్తిగారికి స్వాతంత్ర్యోద్యమం గురించి
ఆ రోజుల్లో ఉన్న భావాలు. ఈ విధంగా గడిచాయి 1934 నుంచి 1939 దాకా ఆ 6 సంవత్సరాలు కృష్ణమూర్తిగారి జీవితంలో. 1939 సెప్టెంబర్లో కదా రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. అంతకు ముందు 2 ఏళ్ల నుంచే ఎమిలీకి రాసిన ఉత్తరాల్లో ఈ యుద్ధాలు, అవి సృష్టిస్తున్న నరమేధాల పట్ల తన నిరసన భావాన్ని వ్యక్తం చేస్తుండేవాళ్లు కృష్ణమూర్తిగారు. హక్సలే, కృష్ణమూర్తి వాళ్ళిద్దరూ దగ్గరవడానికి ఇంకొక కారణం కూడా ఇద్దరూ నమ్మే యుద్ధ వ్యతిరేక భావనలు. అయితే ఈ యుద్ధ వ్యతిరేక భావనలు, ఆయన ప్రసంగాల్లో వాటిని పదే పదే ప్రస్తావించడం, ఇవే కృష్ణమూర్తిగారిని ఇబ్బందుల్లోకి నెట్టి అమెరికా నుంచి బహిష్కరణ అంచుల వరకు తీసుకెళ్లాయి తర్వాతి సంవత్సరాల్లో. ఇదే కాకుండా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1940 నుంచి 44 దాకా ఎక్కడికీ కదలకుండా ఓహై వ్యాలీకే పరిమితమైపోయిన కృష్ణమూర్తిగారు ఇంకా చిత్ర విచిత్రమైన అనుభవాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అమెరికాలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక రకమైతే, అక్కడ ఇండియాలో రిషి వ్యాలీ స్కూల్లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పెద్ద సంక్షోభం తలెత్తింది. కృష్ణమూర్తిగారు అమెరికా నుంచి కదలలేని పరిస్థితి. అయినా కాని రిషి వ్యాలీలోని సంక్షోభాన్ని ఎలా ఒక కొలిక్కి తీసుకురాగలిగారు? ఆ 4 ఏళ్లల్లో ఓహై వ్యాలీలోనే ఉండిపోవాల్సొచ్చిన ఆయనకు అక్కడ ఎదురైన అనుభవాలేమిటి? మరి ఆ రోజుల్లో ఆయన ప్రసంగాలేమయ్యాయి? మళ్లీ ఎప్పుడు బయటకొచ్చి పర్యటనలు ప్రారంభించారు? ఇలాంటి విశేషాలన్నీ వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 16వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ 15వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 16వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికీ పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.